హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్లో జిఎస్ సెక్షన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలో డీటెయిల్గా చూద్దాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బిఫోర్ గోయింగ్ టు అవర్ మెయిన్ స్ట్రాటజీ, మనం చిన్న కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. ఆ కాన్సెప్ట్ నుంచే మనం మన స్ట్రాటజీని డెవలప్ చేసి అదే డిస్కస్ చేద్దాం. సో కాన్సెప్ట్ ఏంటంటే రికగ్నైజ్ అండ్ రీకాల్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఈ కాన్సెప్ట్లే మనకి జిఎస్ స్ట్రాటజీకి ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ అసలు రీకాల్ అంటే ఏంటో చూద్దాం. డెఫినేషన్ ఏంటంటే ఏ మెజర్ ఆఫ్ మెమరీ ఇన్ విచ్ ఏ పర్సన్ మస్ట్ రిట్రీవ్ ఇన్ఫర్మేషన్ లెర్న్డ్ ఎర్లియర్ వితౌట్ రిఫరెన్స్. అంటే మీనింగ్ ఏంటి? మనం చదివిన కాన్సెప్ట్ ఏదైనా ఉంటుంది కదా, అది రిఫరెన్స్ లేకుండా గుర్తుకు తెచ్చుకోవడం అనమాట. దీన్ని రీకాల్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ అనమాట. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఏం ఆప్షన్స్ ఏమి ఉండవు. మనం ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ తెలిస్తేనే ఆ డాష్లో మనం దానికి సంబంధించిన ఆన్సర్ రాయొచ్చు అనమాట, లేకపోతే మనం రాయలేమన్నమాట. దీన్ని రీకాల్ అంటారనమాట. నేనేం చేశానంటే ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ తీసుకున్నా. డాష్ వాస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. అంటే మన ప్రెసిడెంట్ గురించి బాగా నాలెడ్జ్ అయి ఉండాలి. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, ఇండిపెండెంట్ ఇండియా గురించి బాగా నాలెడ్జ్ అయి ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం, లేకపోతే ఆన్సర్ చేయలేమన్నమాట. దీన్ని రీకాల్ అనేసి అంటారనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? రికగ్నైజ్. రికగ్నైజ్ అంటే ఏంటి? ఏ మెజర్ ఆఫ్ మెమరీ ఇన్ విచ్ నీడ్ ఓన్లీ ఐడెంటిఫై ద ఐటమ్స్ ప్రీవియస్లీ లెర్న్డ్. అంటే ఇక్కడ మనకి రిఫరెన్స్ ఉంటుంది. ఆ రిఫరెన్స్ చూసి మనం అందులోంచి కరెక్ట్ ఏంటో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ దీనికి ఎగ్జాంపుల్ అనమాట. ఇదే మనకి ఎస్ఎస్సి సిజిఎల్ జిఎస్లో మనకి అడిగే క్వశ్చన్స్. సో ఎగ్జాంపుల్ కింద ఇందాక తీసుకున్న క్వశ్చనే తీసుకుందాం. హూ ఈస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారనమాట. ఆప్షన్ ఏ ఏంటి? రాజేంద్ర ప్రసాద్. ఆప్షన్ బి సర్వేపల్లి రాధాకృష్ణ. ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ. ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనేసి. సో ఇందాక బ్లాంక్ ఇచ్చినప్పుడు మనకి ఒక 10% పీపుల్స్కే మనకి దాని ఆన్సర్ తెలిసి ఉండొచ్చు, రాజేంద్ర ప్రసాద్ అనేసి. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూసిన వెంటనే మనకి ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి 75 to 80% పీపుల్స్ దీనికి కరెక్ట్ ఆన్సర్ గుర్తించవచ్చు. ఎలా? కొంతమంది రాజేంద్ర ప్రసాద్ పేరు గుర్తులేకపోయినా ఫిల్టర్ చేస్తారనమాట, ఎలిమినేషన్ చేస్తారనమాట. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎవరు? ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన. సో జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్స్ ఎవరు? ఇద్దరు ప్రైమ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో మనం రికగ్నైజ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో మనం రీకాల్ చేయాల్సిన అవసరం లేదనమాట. అంటే మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే ఖచ్చితంగా మనం రికగ్నైజ్ చేసుకొని మనం రేపొద్దున్న ఎగ్జామినేషన్లో ఆన్సర్ మార్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైం రివిజన్ అనేది కంపల్సరీగా చేయాల్సిందే అనమాట. సో ఎస్ఎస్సి సిజిఎల్లో జిఎస్ కాంట్రిబ్యూషన్ ఏంటి? టైర్ 1లో అవుట్ ఆఫ్ 200 50 మార్క్స్ వస్తాయన్నమాట. అంటే 25% వెయిటేజ్ ఉంది. టైర్ 2లో వచ్చేసి 390కి 75 మార్క్స్ వస్తాయన్నమాట. అంటే 19% ఆఫ్ వెయిటేజ్ జిఎస్కి ఉందన్నమాట. సో జిఎస్లో ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి? ఇప్పుడు అదే చూద్దాం. లాస్ట్ 3 years ట్రెండ్స్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో స్టాటిక్, జీకే, కరెంట్ అఫైర్స్, హిస్టరీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేది మనకి ఎస్ఎస్సి సిజిఎల్లో జిఎస్ సెక్షన్ నుంచి వస్తున్నాయి అన్నమాట. అందరికన్నా ఎక్కువ వెయిటేజ్ వచ్చేసి స్టాటిక్, జీకే నుండి వస్తుందన్నమాట. 6 to 7 క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా మనకు వస్తున్నాయి అన్నమాట. ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ అనమాట. 5 to 6 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా పడతాయన్నమాట. ఆ తర్వాత ఇండియన్ హిస్టరీ నుంచి 4 క్వశ్చన్స్ అనేది పక్కా వస్తున్నాయన్నమాట. ఈ 3 సబ్జెక్టు మనం చదువుకొని వెళ్తే 14 to 15 క్వశ్చన్స్ ఖచ్చితంగా మనం అటెంప్ట్ చేసి రావచ్చు అన్నమాట. ఈ 3 సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత జియోగ్రఫీ అండ్ పాలిటీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ అనేది మనకి అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఈ 5 సబ్జెక్ట్స్ కనుక మనం క్లియర్గా చదువుకొని వెళ్తే ఖచ్చితంగా 18 to 20 క్వశ్చన్స్ అనేది మనం పక్కాగా చేయడానికి అవకాశం ఉందన్నమాట.
అంటే ఈ 5 సబ్జెక్ట్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తే మనకి జీఎస్ సెక్షన్‌లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏం మిగిలిపోయాయి? ఎకానమీ అండ్ సైన్స్. ఎకనామీ నుంచి 1 ఆర్ 2 క్వెషన్స్ వస్తాయి. సైన్స్ నుంచి 2-3 క్వెషన్స్, లేకపోతే ఒకవేళ 4 క్వెషన్స్ కూడా అప్పుడప్పుడు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ సబ్జెక్ట్స్ ఒకవేళ మీరు నెగ్లెక్ట్ చేసేసినా మనకి 18 క్వెషన్స్ అనేది మనం అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇంకా నా మాట మీద మీకు నమ్మకం కలగకపోతే నేను చూడండి లాస్ట్ 5 ఇయర్స్ ట్రెండ్స్ తీసుకున్నానన్నమాట. సో, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ నుంచి 75% ఆఫ్ మార్క్స్ కవర్ అవుతున్నాయన్నమాట. అంటే 25కి 75% ఆఫ్ మార్క్స్ అంటే 18-19 మార్క్స్ అనేది ఖచ్చితంగా ఈ 5 సబ్జెక్ట్ నుంచే కవర్ అవుతున్నాయన్నమాట. సో, అందుకే మనం కూడా ఈ 5 సబ్జెక్ట్స్‌ని ఫోకస్ చేసి చదవడానికి ట్రై చేద్దాం అన్నమాట. సో, ఇప్పుడు మనం జీఎస్ డైలీ టైమ్ టేబుల్ చూద్దాం. సో, స్టాటిక్ జీకేకి 7-8 డేస్ సరిపోతాయి. కరెంట్ అఫైర్స్‌కి కూడా 7-8 డేస్ అన్నమాట. హిస్టరీ కొంచెం పెద్ద టాపిక్ కాబట్టి 10 డేస్ ఖచ్చితంగా మనం ఈ హిస్టరీకి ఇవ్వాల్సిందే అన్నమాట. జియోగ్రఫీ అండ్ పాలిటీకి 4-5 డేస్ ఇస్తే సరిపోతుందన్నమాట. జనరల్ సైన్స్ కూడా 4-5 డేస్ ఇవ్వాలి. ఎకనామీకి 2-3 డేస్ ఇస్తే మనకి సరిపోతుందన్నమాట. ఇది జీఎస్ సంబంధించిన డైలీ టైం టేబుల్ అనమాట. సో, ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం అనమాట. ఫస్ట్ స్టాటిక్ జీకేతో స్టార్ట్ చేద్దాం. స్టాటిక్ జీకేలో స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో, స్పోర్ట్స్ టాపిక్ మీద కరెంట్లో కూడా అడుగుతారు, స్టాటిక్లో కూడా క్వశ్చన్ అనేది అడుగుతారనమాట. సో, స్టాటిక్లో స్పోర్ట్స్ నుంచి ఏం క్వశ్చన్స్ వస్తాయి? ఒలింపిక్ గేమ్స్ నుండి క్వశ్చన్ రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి T20 వరల్డ్ కప్ నుండి రావచ్చు. ఆ తర్వాత ఛాంపియన్ ట్రోఫీ నుంచి రావచ్చు అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ స్పోర్ట్స్ నుండి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత టాపిక్ ఆర్ట్ అండ్ కల్చర్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఫెస్టివల్స్ నుంచి కూడా క్వశ్చన్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుందన్నమాట. బుక్స్ అండ్ ఆథర్స్, ఇది కూడా కరెంట్లో కూడా అడుగుతారు, స్టాటిక్లో కూడా బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆ తర్వాత డ్యాన్సెస్ నుంచి కూడా క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అవార్డ్స్లో కూడా కరెంట్లో అడుగుతారు, స్టాటిక్లో కూడా క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఆ తర్వాత ఇంపార్టెంట్ డేస్, లాస్ట్ 6 months ఇంపార్టెంట్ డేస్ ఇంపార్టెంట్. సో, అవి ముందు చదవండి, ఆ తర్వాత మిగతా చదవచ్చు. ఆ తర్వాత ఫేమస్ పర్సనాలిటీస్ నుంచి కూడా క్వశ్చన్ అడుగుతారు అనమాట. ఫస్ట్ ఇన్ వరల్డ్, ఫస్ట్ ఇన్ ఇండియా క్వశ్చన్స్ అనేది అడిగే అవకాశం ఉందన్నమాట. ఇవన్నీ కూడా స్టాటిక్లో ఇంపార్టెంట్ టాపిక్స్. వీటి నుంచే మ్యాక్సిమం మనకి క్వశ్చన్ పడితే అవకాశం ఉందన్నమాట. సో, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్, అవి చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? స్పోర్ట్స్ ఇందాక చెప్పుకున్నట్టే, అవార్డ్స్ ఇందాక డిస్కస్ చేసాము, పర్సన్స్ ఇన్ న్యూస్ ఇది ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ మధ్యన ఎవరు అపాయింట్ అయ్యారు, ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, సో అలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత స్కీమ్స్ అండ్ ప్రాజెక్ట్స్, మోడీ గారు ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అవన్నీ కూడా మనం చదువుకొని వెళ్ళాల్సిందే. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి హిస్టరీలో కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీ అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇందులోంచే ఎక్కువ క్వశ్చన్స్ అనేది మనకి కవర్ అవుతాయి అన్నమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి ఏంటి? గాంధీయన్ ఎరా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత సోషల్ రిలీజియస్ రిఫార్మ్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి కూడా క్వశ్చన్స్ అప్పుడప్పుడు అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఆ తర్వాత బ్రిటిష్ యాక్ట్, గవర్నర్స్ అండ్ వైస్రాయ్స్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇందులోంచి కూడా క్వశ్చన్ వస్తుందన్నమాట. సో, ఇవి మోడర్న్ ఇండియాలోంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిడివల్ ఇండియా. సో, మిడివల్ ఇండియాలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? ముఘల్ ఎంపైర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో కూడా అక్బర్ పార్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత ఢిల్లీ సల్తనత్లో స్లేవ్ డైనస్టీ ఇంపార్టెంట్ అనమాట. విజయనగర ఎంపైర్ నుంచి కూడా ఈ మధ్య నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఈ మధ్య క్వశ్చన్స్ కనపడుతున్నాయి అన్నమాట. వార్స్ అండ్ ట్రీటీస్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేది వస్తుంటాయి అన్నమాట. ఫస్ట్ పానిపట్, సెకండ్ పానిపట్ వార్, దానివల్ల జరిగిన పర్యావసాలు ఏంటి, వీటి నుంచి క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏన్షియంట్ ఇండియా. ఇందులోంచి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? మౌర్యన్ డైనస్టీ ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత గుప్తా, బుద్ధిజం, జైనిజం నుంచి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి పక్కా ఓ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట.
చోళా డైనెస్టీ అనేది ఈ మధ్య నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయన్నమాట. సో చోళా డైనెస్టీ కూడా మనం చదువుకొని వెళ్ళడం బెటర్ అనమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి జియోగ్రఫీ అనమాట. జియోగ్రఫీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? సోలార్ సిస్టము అండ్ ప్లానెట్స్, ఆ తర్వాత కాంటినెంట్స్ గురించి, ఓషన్స్ గురించి, ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తూ ఉంటుంది అనమాట. క్లైమేట్, పాపులేషన్ గురించి కూడా అప్పుడప్పుడు మనకి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మధ్యనే అగ్రికల్చర్ అండ్ వెజిటేషన్ నుంచి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ అనేది వస్తున్నాయన్నమాట. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? ఆర్టికల్స్, షెడ్యూల్స్, పార్ట్స్ అండ్ అమెండ్మెంట్స్. దీంట్లోంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్, ఇందులోంచి కూడా క్వశ్చన్ వస్తూ ఉంటుందన్నమాట. పార్లమెంట్ మొత్తం ఎంటైర్ టాపిక్ అనమాట, అది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ని నేను ఇంక్లూడ్ ఎందుకు చేయలేదనేసి. ఇందులోంచి క్వశ్చన్స్ అనేది చాలా రేర్గా వస్తాయన్నమాట. ఒక 5-6 షిఫ్ట్లో ఒక క్వశ్చన్ వస్తుంటుంది అనమాట. అందుకే నేను ఈ టాపిక్ని ఇంక్లూడ్ చేయలేదన్నమాట. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ అనేది చాలా పెద్ద టాపిక్. సో మనం చదువుకుంటూ పోతే రోజులు కూడా గడపవు అనమాట. సో బెటర్ ఏంటంటే ఇందులోంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ చదువుకొని వెళ్తే ఇండియన్ ఎకానమీ సరిపోతుందన్నమాట. సో ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి నేషనల్ ఇన్కము, ఇన్ఫ్లేషను, బడ్జెట్, జీడిపి, మనీ బ్యాంకింగ్. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట ఎకనామీలో. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఫిజిక్స్. సో ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? లైటు, ఎలక్ట్రిక్ కరెంటు, ఫోర్స్ అండ్ ప్రెషరు, ఆ తర్వాత డిస్కవరీస్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇవి ఇంపార్టెంట్ అనమాట ఫిజిక్స్లో. కాకపోతే ఫిజిక్స్లో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ మనం ప్రిపేర్ అయ్యి వెళ్తే సరిపోతుందన్నమాట. సో నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి కెమిస్ట్రీ. కెమిస్ట్రీ గురించి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే పీరియాడిక్ టేబుల్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కెమికల్ ప్రాపర్టీసు, మెటల్ అండ్ నాన్ మెటల్స్ అనమాట. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో ఇవే కాకుండా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా కెమిస్ట్రీలోంచి సాల్వ్ చేసుకొని వెళ్తే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి బయాలజీ. బయాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? సెల్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట. ఆ తర్వాత డిసీజెస్ అండ్ డిఫిషియన్సీ, ఇందులోంచి కూడా అప్పుడప్పుడు క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట. యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, మైక్రో ఆర్గానిజమ్స్, హ్యూమన్ బాడీ, ఇందులోంచి కూడా క్వశ్చన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎకానమీ అండ్ జనరల్ సైన్స్ ఎంటైర్ టాపిక్స్ కూడా మీరు సబ్జెక్ట్ థియరీ చదవద్దనమాట. ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తీయండి, అది కూడా ప్రీవియస్ ఇయర్స్ చేయండి ఫస్ట్. ఆ తర్వాత ప్రాక్టీస్ పేపర్స్లోంచి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, సరిపోతుందన్నమాట. సో ఇదండి ఎస్ఎస్సి సిజిఎల్ జిఎస్ డీటెయిల్ స్ట్రాటజీ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, ఖచ్చితంగా కామెంట్కి రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.